హలో లిజనర్స్, దిస్ ఈజ్ యువర్ హనీబీ. లిజనర్స్, ఈరోజు నేను మీకు వేదాలు గురించి చెప్దాం అనుకున్నాను. లిజనర్స్, వేదాల్లో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ వేదాలు, వాటిలో ఉండేటువంటి విజ్ఞానం గురించి నాకు తెలిసినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, మనం అయితే టాపిక్లోకి వెళ్దామా? వేదము అనగా విజ్ఞానము అని అర్థం వస్తుంది. మహర్షులు తాము కనుగొన్న విజ్ఞానాంశాలను కాలక్రమేణా గ్రంథస్థం చేస్తూ వేదాల్ని రూపొందించారు. వేదాలన్నీ ఏకకాలంలో రాసినవి కావు. వేల సంవత్సరాలు బృహత్తరమైన కృషితో తయారయ్యాయి. ప్రాచీన కాలం నుండి ఎందరో ఋషులు తాము కనుగొంటున్న విజ్ఞాన విషయాన్ని ఒకచోట ఏకీకృతం చేస్తూ రావడంతో వేదాల్ని రూపొందించడం జరిగింది. వేదాలు బ్రహ్మదేవుని ముఖాల నుండి ఉద్భవించినట్టుగా పురాణం చెప్తోంది. ప్రకృతిని హిందువులు బ్రహ్మదేవునిగా పూజిస్తారు. ప్రకృతి యొక్క పరిశీలన ద్వారానే వేదాలు ఉద్భవించాయి కాబట్టి బ్రహ్మదేవుని ముఖాల నుండి వేదాలు ఉద్భవించినట్టుగా చెప్పబడింది. వేదాలు 4 రకాలు. అవి: మొదటిది ఋగ్వేదం, రెండోది యజుర్వేదం, మూడోది సామవేదం, నాలుగవది అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో ఉండేటువంటి ఏమేమి అంశాల్లో ఈ వేదాలు ఉంటాయో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఫస్ట్ మనం అసలు వేదాలు ఎలా వచ్చాయి ఏంటని చూసుకుందాం. వేదాన్ని అనుసరించే వాళ్ళని వేదవర్గీయులు అనేవారట. వాళ్ళని హైందువులుగా అని కూడా ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం. కానీ మొట్టమొదటి ఈ విజ్ఞాన గ్రంథాన్ని ఋగ్వేదం అని, అన్నిటికన్నా మొట్టమొదటి వేదం ఋగ్వేదం అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జర్మనీ పండితుడు కనిపెట్టాడట. ఆయన పేరు మాక్స్ ముల్లర్. గొప్పగా చెప్పాడట ఋగ్వేదాన్ని. అయితే మన దురదృష్టం కొద్దీ కాలగమనంలో చాలా వేద భాగాలు మనకిప్పటికి దొరకకుండా అంతరించిపోయాయి. కొంత భాగం విదేశాలకు తరలిపోయింది. ఇక అతి కొద్ది భాగం మాత్రమే ప్రస్తుతం మన దేశంలో ఉంది. జర్మనీ, రష్యా దేశాల్లో ఏనాటి నుంచో ఇప్పటికీ కూడా వేద విజ్ఞానంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జర్మనీ దేశంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇక మన సంగతి ఎలా ఉందంటే, వేదాల్ని కట్టలుగా పూజిస్తాం, గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన దేశంలో వాటి గురించి పరిశోధనకి పూనుకోవడం చాలా కొంతమంది మాత్రమే చేస్తున్నారు. వేదంలోని విజ్ఞానం ఉందట అని చెప్పి దాన్ని పరిశోధించి వెలికి తీసి సమాజ సౌభాగ్యానికి ఉపయోగించాలంటూ లెక్చర్లు ఇస్తూ ఉంటాం. కానీ మీటింగ్ అయిపోగానే ఆ మీటింగ్ ఉన్న కొద్దిసేపు ఉంటుందో మన వేదాలు ఇలాగా, మన వేదాలు అలాగా, మనం కాపాడుకోవాలని బ్లా 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 బోల్డ్ చెప్తారు. కానీ మీటింగ్ అయిపోగానే ఎవరి దారి వారిదే. వేద విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయిన కొంతమంది విదేశీ చరిత్రకారులు కుళ్ళుకున్నారట. హైందువులకు అంతటి ప్రాచీన విజ్ఞానం ఉండటం వాళ్ళు ఓర్చుకోలేక వేదకాలాన్ని వీలైనంత వరకు ఆధునిక కాలంలోకి లాక్కొచ్చే ప్రయత్నాలు కూడా చేశారట. అయితే ఖగోళమైన సాక్ష్యాలతో తమ ప్రాచీనతను చాటుకుంటున్నాయి వేదాలు. మొత్తం మీద ఇప్పటి వరకు ఖచ్చితమైన వేదకాల నిర్ణయం అనేది జరగలేదు. వేదకాలాన్ని ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కో విధంగా చెప్పారు. కొన్ని ఖగోళ ఆధారాలను బట్టి వేదకాలం క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాలని శ్రీ బాలగంగాధర తిలక్ గారు చెప్పారు. అయితే లిజనర్స్, మనం ఈరోజు వేదాల్లోని 4 వేదాల్లో మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదం గురించి తెలుసుకుందాం. ఋగ్వేదాల్లోని ఉండేటువంటి మెయిన్ అంశం ఏమిటో తెలుసా లిజనర్స్? అదే ఖగోళం గురించే. 3/4 భాగం వరకు ఋగ్వేదంలోని ఖగోళ జ్ఞానం గురించి ఉంటుందట. ఈ విషయంలో మనలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ నక్షత్ర సమూహాలైన గెలాక్సీల గురించి, రాశి చక్రాన్ని గురించి, విపత్తుల గురించి, ధృవతార మార్పుల గురించి, సౌరశక్తి గురించి, గ్రహాల గురించి, భూమి వర్ణన గురించి, దాని చలనాన్ని గురించి, ఉత్తర ధ్రువం గురించి, ఋతువుల గురించి, ఇలా ఎన్నో అంతరిక్ష భూగోళ విజ్ఞానాంశాలన్నీ కూడా ఋగ్వేదంలో పొందుపరిచారట. ఇప్పటి కాలంలో మనము సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని చెప్పుకుంటాం కదా లిజనర్స్. కానీ విదేశీయుల కంటే ముందుగానే మన ప్రాచీనులకు గ్రహణాల సంగతి తెలుసట. తురియ బ్రహ్మ అనే దూరదర్శన్తో మొట్టమొదటిసారిగా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసిన ప్రాచీన హైందవ ఋషి అత్రి మహర్షి. అత్రి మహర్షి వ్రాసిన గ్రహణ రహస్యాలెన్నో ఋగ్వేదంలోని 10వ మండలంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి కాలంలో కొంతమంది దాన్ని మూఢనమ్మకాలు అంటారు, కొంతమంది సైన్స్ అంటారు. కానీ ఏదేమైనా సరే ఆ గ్రహణాల గురించి అత్రి మహర్షి ఋగ్వేదంలో రాసినట్టు అంశం మన నేటికి కూడా చూడొచ్చు. నక్షత్ర సమూహాలకు ఒక పేరు ఉండేదట పూర్వం.
మనం ఇప్పుడు గెలాక్సీ అన్నాం కదా, వాటిని నిహారికలు అని ఋగ్వేదంలోనే పేరు పెట్టడం జరిగిందట. ఆ విషయాన్ని ఋగ్వేదంలో పొందుపరిచారట. నిహారిక అనే పేరుని నక్షత్ర మండలాలు అనేవారట. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. ఈ ఆయుర్వేద సంహితంలోని రోగాలు, ఔషధ విజ్ఞానం, రసాయన శాస్త్రం, శరీర విజ్ఞానం, వైద్యం ఇలా మొదలైన అంశాలన్నీ ఉంటాయి. మనకి ఇప్పుడు ఆయుర్వేదం అని ఫాలో అవుతున్నాం కదా, ఇవన్నీ కూడా ఋగ్వేదంలోని ఉపసంహిత గ్రంథం అన్నమాట. దాంట్లో కూడా ఉంటుందట. సరే లిజినెస్, ఇంకా రెండో వేదం అయినది యజుర్వేదం. ఈ యజుర్వేదంలోనిది యజ్ఞ విధులు, ప్రయోగాలు, వాణిజ్య, వ్యవసాయ వివరాలు, జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు, దైవారాధనలు మొదలైన విషయాలన్నీ కూడా యజుర్వేదంలో ఉంటాయట. దీంట్లోని జ్యోతిష్య శాస్త్రం అనేది ఖగోళ, గణిత శాస్త్రాలతో ముడివేసుకున్నటువంటి విజ్ఞానం. యజుర్వేదానికి ఉపవేదం ఏమిటనుకుంటున్నారు? ధనుర్వేదం. పురాణాల్లో వివరించబడిన అస్త్ర శాస్త్రాల విషయాలు ఇందులో ఉంటాయి. అయితే ఈ ధనుర్వేదం మనకి లభ్యం కావడం లేదు. నిజంగా ఇది చాలా కష్టమే. కనుమరుగవుతున్న వేదాల్లో ఈ ధనుర్వేదం కూడా చాలా తక్కువ చోట్ల మాత్రమే లభ్యమవుతుంది. కొద్ది ప్లేస్లో మాత్రమే ఇది స్టోర్ అయి ఉందంటే అది ఎవరికో కూడా ఇప్పటికి ఇంకా తెలియదు. అండ్ రెండోది మూడో వేదము సామవేదం. ఈ సామవేదంలోని గాన విధులు అంటే సంగీతము, వాయిద్యాల గురించి అంటే ఇన్స్ట్రుమెంట్స్ గురించి, నృత్యము, సంగీత శాస్త్రాలు ఉన్నాయట. ఈ వేదంలో కళలకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది. దీనికి ఉపవేదం గాంధర్వ వేదం. ఋగ్వేద రుక్కుల్ని రాగయుక్తంగా పాడడం ఇందులో చెప్పబడిందట. ఇక నాలుగో వేదం అథర్వణ వేదం. దీనిలోని వైద్యశాస్త్రం అంటే వివిధ రకాల లక్షణాలు, వాటి నివారణలు, సూక్ష్మజీవుల వివరం, శాస్త్ర శల్య చికిత్సలు, సామాజిక శాస్త్రం అంటే సామాజిక జీవనం, పరస్పర ప్రేమలు, గృహాలు, భూములు, గో సంపద, దేశశాంతి, రక్షణ, దేశభక్తి, స్త్రీల హక్కులు, విధులు, మంత్రశాస్త్రము మొదలైనవన్నీ కూడా మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, ఇంద్రజాలం, వశీకరణం వంటి విశేషాలన్నీ కూడా అథర్వణ వేదంలో పొందుపరిచారట. ఇంకా వేదాల్లో ఏమేమి ఉన్నాయి అంటే కనుక ఈ మిగతా 4 వేదాలే కాకుండా వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, గణిత శాస్త్రం, రేఖాగణిత శాస్త్రం, తత్వశాస్త్రం, తర్కశాస్త్రం ఇలాంటి చాలా రకాలైన కూడా వేదాల్లో ఉన్నాయట. అలాగే వేదాల్లోని అంతరిక్షయానం గురించి, విమానయానం గురించి కూడా ఉందట. మీకు నేను వీటి గురించి మరొక ఎపిసోడ్లో చెప్తాను లిజినెస్. విమానయానం పూర్వకాలంలో కూడా ఉందన్న విషయం మీకు నేను చెప్తాను. వృక్షజాతులు, జంతువులు, పక్షులు, కీటకాలు, సూక్ష్మజీవులు మొదలగని వివరాలు కూడా వేద ఋషులకి తెలుసట. వృక్షాలకు ప్రాణం ఉంటుందని, వాటికి అనుభూతులుంటాయని, వన్య సంరక్షణ మన కర్తవ్యం అని ఋగ్వేద ఋషులకి బాగా తెలుసు. వేదాల్లో ఇంకా కాలమానం గురించి, వర్షాలు కురిసే విధానం గురించి, కృత్రిమ వర్షాల గురించి, అగ్ని గురించి, కరెంటు గురించి, సూర్యరశ్మితో వైద్యం గురించి, ఋతువుల గురించి, గ్రహచారాన్ని గురించి, కృత్రిమ అవయవ నిర్మాణాల గురించి ఇంకా అనేక విశేషాలు ఉన్నాయట. సామవేదంలోని విశ్వరూప వర్ణన, యజుర్వేదంలోని విరాట్ పురుష వర్ణన మన సృష్టి అవగాహనకు నిదర్శనాలు. వేదకాలంలోని మేధావులు ఎవరికి నచ్చిన శాస్త్రాల్లో వారు పరిశోధన చేసేవారట. వినోదం కోసం ఆ రోజుల్లో గుర్రాలు, రథాలు పందాలు కూడా ఉండేవట. ఇంకా వేదాల్లో ఉన్నది సైన్స్ ఒక్కటే కాదట. సత్యం, ధర్మం, నీతి, న్యాయం, సమానత్వం, దయ, కరుణ, మానవత్వం, ఆధ్యాత్మికత ఇటువంటి ఉత్తమ ధర్మాలన్నీ కూడా కనిపిస్తాయట. వేదకాలంలో మతం అనేది లేదు. సృష్టితో ఏర్పడిన హైందవ ధర్మం తప్ప. అప్పుడు వేదాలు ఏర్పడినటువంటి కాలానికి ఏ మతం అంటూ లేదు, అందరూ సమానమే. వేదాలను అందరూ చదవాలి అని అని ఉండేది. కానీ నేటి కాలంలో చెడు సాంప్రదాయం మధ్యంతరంగా వచ్చిందట. వేదాల అధ్యయనానికి అందరూ అర్హులే. ఈ విషయం స్వయంగా వేదమే చెప్తోంది. జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రతి వారికి అర్హత ఉంది. కళ్యాణప్రదమైన వాక్కులను అందరికీ చెప్తున్నానని వేదమే అంటుంది. కాబట్టి వీరు వారు అనే తేడా లేకుండా వేద విజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రతి వారికి అర్హత ఉంది. వేదకాలంలో అంటరానితనం, వెట్టి చాకిరీలు లేవు.
కుల వ్యవస్థ అంతకన్నా లేదు. గుణకర్మలను బట్టి ఆరోగ్యవంతమైన రీతిలో వర్ణ వ్యవస్థ ఉండేది. మనిషిల్లోని స్వార్థం మితిమీరే వరకు ఆ వ్యవస్థ బాగానే పనిచేసింది. వేదకాలపు యజ్ఞయాగాదులో శూద్రులు కూడా పాల్గొన్న సన్నివేశాలు ఉన్నాయి. సమస్త సాహిత్యానికి, ధర్మానికి, సంస్కృతికి వేదాలు మూలాధారం. అరబ్బులు, జర్మన్లు, ఆంగ్లేయులు మొదలగు అనేక విదేశీ జాతీయులు మన వేదాన్ని తమ తమ భాషలోకి అనువదించుకున్నారు. ఇతర దేశాల్లో సాంస్కృతిక చైతన్యం ఉండడానికి ఎంతో కాలం పూర్వమే మన హిందువులు సాంస్కృతికంగా మహోన్నత ప్రమాణాలను అందుకున్నారు. ప్రాచీన హైందువులకు ఈ ఘనమైన స్థితి కేవలం సైన్సు వల్లనే రాలేదు. వారి జీవన విధానం లక్ష్యశుద్ధి వల్ల కలిగింది కావడం వల్ల, ధర్మానికి విరుద్ధం కాని అర్ధ కామాలను సేవించడం వల్ల, వేదాన్ని ప్రమాణాలుగా తీసుకుని నడుచుకోవడం వల్ల వారికి ఆ స్థితి లభ్యమైంది. లిజనర్స్, వేదాలు అనేవి ఒక మతానికి, ఒక వర్ణానికి, ఒక కులానికి సంబంధించినవి కాదు. వేదం అనేది అందరూ అభ్యసించవచ్చు. అది ఆ విషయము వేదమే మనకు చెప్పింది. కానీ నేటి కాలంలో వేదం కొంతమందికే చెందాలి, వాళ్ళే చదవాలని రకరకాల రూమర్స్ పట్టుకొచ్చే లిజనర్స్, ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే కనుక మరొక అంశం మీ ముందుకు తీసుకొస్తాను. కామెంట్స్ పెట్టండి అండ్ ఎలా చెప్పానో ఫాలోస్ కూడా చేస్తూ ఉండండి. లిజన్ స్టేట్ యు ఆర్ లిజన్ టు దిస్.